ఈ క్యాప్సికమ్ ప్లాంట్స్కి ఆకులే లేవు. అసలు ఇవి నిజమైన క్యాప్సికమ్ ప్లాంట్స్ అయినా ప్లాస్టిక్ ప్లాంట్సా అనుకుంటున్నారా? ఇవి మా బాల్కనీలోని కుండీలో పెంచిన క్యాప్సికమ్ మొక్కలు. విత్తనాలు వేసి ఇలా హార్వెస్ట్ చేసే వరకు ఆల్మోస్ట్ 3 months పట్టింది. ఆకుల మధ్యలోంచి క్యాప్సికమ్ కనిపించట్లేదు, అందుకే ఇలా ఆకులన్నీ తీసేసి వీడియో చేస్తున్నాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో క్యాప్సికమ్, ఆల్మోస్ట్ పండిపోతున్నాయి, అందుకని ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాము. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో క్యాప్సికమ్. ఎంత పెద్దగా, ఇంత చిన్న కుండీలోనే ఇంత పెద్ద క్యాప్సికమ్ వచ్చేసాయి. హార్వెస్ట్ చేసిన క్యాప్సికమ్ ఈ బుట్టలో కలెక్ట్ చేస్తున్నాను. రోజు నీళ్లు పోసి కష్టపడి పెంచిన మొక్కకి ఇలా కాయలు వస్తే వాటిని హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇది కట్ చేయకుండానే వచ్చేసింది. వన్, 2, 3, 4, 5, 6 మొత్తం 6 క్యాప్సికమ్స్ వచ్చేసాయి. ఈ ఆర్గానిక్ క్యాప్సికమ్తో మేము క్యాప్సికమ్ రైస్ చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే ఇది ఏ మందులు వేయకుండా పండించిన ఆర్గానిక్ క్యాప్సికమ్ కదా. హెల్దీ అండ్ టేస్టీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా హాబీ హాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.